అన్న ఈరోజు ప్రధానంగా మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో చేరడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మరి శాసనసభ్యులుగా పాల్గొన్నాను. ఈరోజు దేశ భద్రత కోసం మరి దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన మోడీ గారి నాయకత్వంలో మరి పనిచేయడానికి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఉంటే ముందు ఇప్పుడు చేరడం నిజంగా కూడా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని అభ్యర్థించి పార్లమెంటు టికెట్ కోసం మాత్రమే పార్టీలో చేరిన అనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు? అంటే చాలామంది పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. మరి నేను ఒక కార్యకర్తగా మరి పనిచేయడానికి చేశాం. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా. మీరు వరంగల్ ప్రజలకు కానీ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మీ ద్వారా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు 2 పర్యాయాలు మరి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు. 3వసారి కూడా మరి ఆశీర్వదించారు. మరి కొంత మెజార్టీతో ఓటమి పాలు కూడా జరగడం జరిగింది. మరి ఏది ఏమైనా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సహకారంతో మరి నియోజకవర్గ అభివృద్ధి చేశాం. మరి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశాం. మరి ఏదైతే మార్పు కోరుకుంటున్నామో దేశ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో పనిచేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మీరు బీజేపీ పార్టీలో చేరేందుకు చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రులు కూడా మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఏదో కేసీఆర్ దగ్గర కూడా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు టికెట్ రాకపోవడం వల్ల బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. అట్లేం లేదు, కిడ్నాప్ లాంటిది ఏం లేదు. మేమంతా కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.